వెల్కమ్ టు రావగారి ఇల్లు. మంచి రుచిగా ఉండే పచ్చి రొయ్యల కూర అండి ఇది. గోదావరి జిల్లా వాసులంతా దాదాపుగా ఈ పద్ధతిలోనే వండుతారండి. ఈ కర్రీ వండటం చాలా తేలికండి. రండి వెంటనే ప్రాసెస్ ప్రారంభించేద్దాం. చూడండి, ఇవి కిలో పచ్చి రొయ్యలండి. వీటిలోకి 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుపుకోవాలి. 10-12 పచ్చిమిర్చి, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలండి. 3 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గసగసాలు, ఇంచున్నర దాల్చిన చెక్క, 8 లవంగాలు, 4 యాలకులను మెత్తగా పొడి చేసుకోండి, లేకుంటే ముద్దగా అయినా నూరుకోండి. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. షెల్తో పాటు వాటి పైభాగంలో ఉన్న నల్లటి తీగ లాంటి పదార్థాన్ని కూడా తీసేయాలి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా రబ్ చేయండి. ఇలా చేయటం ద్వారా రొయ్యలకు ఉన్న జిగురు, నీచు వాసన పోతుంది. ఇప్పుడు నీళ్ళతో 4-5 సార్లు బాగా కడిగి పక్కన పెట్టండి. శుభ్రం చేసుకున్న రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. స్టవ్పై వెడల్పాటి కూరగిన్నె పెట్టి 200 గ్రాముల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు కూడా కలపండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ముఖ్య విషయం అండి, ఉప్పు చూసుకునే వేయాలి. ఎందుకంటే మనం ఇంతకుముందే రొయ్యల్లో పసుపు, కారంతో పాటు ఉప్పు కూడా కలిపాం కదా. మూత పెట్టి ఓ 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై మగ్గనివ్వండి. ఈలోపు చింతపండు రసం రెడీ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మగ్గాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం.
బాగా కలిపి ఓ 5 నిమిషాలు సన్న మంటపై మగ్గించుకోవాలి. ఈ దశలో ఎలాంటి నీళ్లు పోయొద్దండి. రొయ్యల్లో ఉన్న నీటితోనే ఉడకాలి. చూసారా, రొయ్యల్లో ఉన్న నీరు దాదాపు ఇంకిపోయింది. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు పోసి మరో 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించండి. ఐదు నిమిషాలు అయిందండి. చూడండి, మనం పోసిన నీరు దాదాపు సగం అయ్యింది. రొయ్యలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా కలపండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. మంట సిమ్లో పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించండి. 3 నిమిషాలు అయిందండి. చూడండి, కర్రీ ఎంత చక్కగా ఉడుకుతుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసంతోనే కూర గుమగుమలాడిపోతుంది. ఇక మసాలా కూడా కలిపితే రుచి అమోఘంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మెత్తగా నూరుకున్న మసాలాను కర్రీలో వేసి కలిపేయండి. నేను చెప్పినట్లే మసాలా వేయగానే కర్రీ స్మెల్ చాలా బాగుందండి. మూత పెట్టి మంట సిమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాలు అయిందండి. కర్రీ మాత్రం మంచి వాసన వస్తుంది. చూద్దాం ఎలా ఉందో. చూసారా, కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. కర్రీ అయిపోయినట్లేనండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. తర్వాత వడ్డించేసుకోవచ్చు. రొయ్యల కూర వండటం ఈజీనండి. కాకపోతే వీటిని క్లీన్ చేయడమే కొద్దిగా కష్టం. మార్కెట్లో కొనేటప్పుడే 10 20 ఇస్తే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు శుభ్రం చేసి నీట్గా ఉన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈసారి రొయ్యలు కొన్నప్పుడు నేను చెప్పినట్టు చేయండి. తిన్నవాళ్ళు ఫిదా అయిపోతారు. ఈ కర్రీ వైట్ రైస్లోకే కాదండి, బగారా, బిర్యానీ, చపాతీ, రోటీ, పూరీలో కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా, అంతకు మించి రుచిగా ఉండే ఈ రొయ్యల కూర నేను వండే వెరైటీల్లో ఒకటండి. రొయ్యల్లోనే మరిన్ని వెరైటీలు త్వరలోనే మీకు అందించడానికి ట్రై చేస్తాను. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.